Hello everyone, welcome to our channel. In this video, I'm going to explain some of the very important SBI PO previous error correction questions. So stay with me till the end of the video so that you will get an idea of how these types of questions are being raised, what is the level of difficulty అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో లాస్ట్ 5 years పేపర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దిస్ ఈస్ పార్ట్ 1 అండి. ఓకేనా, సో పార్ట్ 1 ఇది. ఓకే, సో ఈ లెవెల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ లెవెల్లో మనకి క్వశ్చన్స్ ఇస్తున్నారు. జనరల్గా ఈజీ టు మోడరేట్ టు హై లెవెల్లో ఇస్తారు. ఓకేనా, సో ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. ద ప్యాక్ ఆఫ్ వర్బ్స్ వర్ సీన్ రోమింగ్ అంటే అటు ఇటు తిరగడం అన్నట్టు. నియర్ ద డిజర్టెడ్ విలేజ్, వదిలేసిన విలేజ్లో. ఓకేనా, సో ఓస్ తోడిళ్ళు అంటాం కదా, సో అవి తిరుగుతున్నాయి అన్నట్టు. ఓకేనా, సో నేను ఇక్కడ చూడండి, మనకి సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ ఉంది. ఓకేనా, సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ చాప్టర్ నుంచి ఇది వచ్చింది. సో ఇక్కడ మనకి సబ్జెక్టు సింగ్యులర్ అయితే వర్బ్ షుడ్ ఆల్సో బి ఎలా ఉండాలి, సింగులర్గానే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు హీ ఈజ్ గోయింగ్. ఓకేనా, సో దే ఆర్ గోయింగ్. ఎందుకు ఇక్కడ ఈజ్ వచ్చింది, ఎందుకు ఇక్కడ ఆర్ వచ్చింది మనందరికీ తెలుసు. సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ షుడ్ బి సింగులర్, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్గా ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్, ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి, కాస్ట్ ఆఫ్ యాపిల్స్. ఆ కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అవుతుందా, ఆర్ ఇంక్రీజింగ్. ఓకేనా, ఏదైతే. సో చూడండి, మనకి సబ్జెక్ట్ ఏది ఇందులో, ఆపిల్స్ అనేది సబ్జెక్ట్ కాదు, ఆపిల్స్కున్న కాస్ట్ దేని గురించి చెప్తున్నామో అది మనకు సబ్జెక్టు. సో కాస్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, సింగులరే రావాలి. ఓకేనా, సో ఇక్కడ జనరల్గా ఏ గ్రూప్ ఆఫ్, ఇక్కడ డాక్టర్స్ అని ఇక్కడ చెప్పాను. మనకు సబ్జెక్ట్ ఏది, ఏ గ్రూప్, కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి. సిమిలర్లీ చూడండి, ద ప్యాక్ ఆఫ్ వర్బ్స్. ఓకేనా, వర్ సీన్. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ప్లూరల్ వర్బ్ ఉంది. ఓకేనా, సో సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి. సబ్జెక్ట్ ఏంటి మరి, ప్యాక్. ఓకేనా, సో ద ప్యాక్ ఆఫ్, ఇది సింగులర్ కాబట్టి ఎందులో ఉండాలి, దీనికి సింగులర్లో ఉండాలి. అంటే వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. కొందరు ఏమనుకుంటారంటే ఇక్కడ వర్ వచ్చింది కదా, ఓకేనా, మరి దీన్ని ప్యాక్స్గా చేయవచ్చు కదా. ఓకేనా, అది ఉండదు. ఓకేనా, సో సబ్జెక్ట్ను, అది ప్యాక్స్ అనేది రాంగు. ఇప్పుడు వర్బును బట్టి సబ్జెక్టు చేంజ్ చేయొద్దండి, సబ్జెక్ట్ను బట్టి వర్బును చేంజ్ చేయాలి. కాబట్టి ప్యాక్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది రావాలి. మరి ఈజ్ ఎందుకు రాదు అని అంటే, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఆర్ వచ్చేది ఉంటే ఇక్కడ ఈజ్ వచ్చేది, ఇక్కడ ఆర్ ఉండేది ఉంటే మనం ఈజీగా చేంజ్ చేసేవాళ్ళం. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి, పార్ట్ బి హ్యాస్ ఏ గ్రామటికల్ ఎర్రర్. సో బి ఎక్కడుంది, ఇగో ఇది. ఓకేనా, సో బి ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, సో డిస్పైట్ బీయింగ్ వార్న్డ్ అబౌట్ ద స్టోమ్, హీ ఇన్సిస్టెడ్ టు గో ఫర్ ఏ లేట్ నైట్ డ్రైవ్. అంటే అక్కడ తుఫాన్ వస్తుందని హెచ్చరించినప్పటికీ కూడా అతను లేట్ నైట్ డ్రైవ్కి వెళ్ళాడు అని మీనింగ్ ఇది. ఓకే, సో డిస్పైట్ బీయింగ్ వార్న్డ్ ఇది ఓకే. ఓకేనా, అబౌట్ ద స్టోమ్ హీ ఇన్సిస్టెడ్ టు గో. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మనకి వర్బ్ ఫామ్స్లలో, ఓకేనా, వర్బ్ ఫామ్స్లలో మనకి నాన్ ఫైనైట్ వర్బ్స్ అని ఉన్నాయి. ఓకేనా, నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్లలో ఒకటి ఏంటనంటే ఇన్ఫినిటివ్. ఓకేనా, ఇన్ఫినిటివ్ అని అంటాం. ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే 2+V1. ఓకేనా, ఇంకా కొన్ని జెరండ్ ఉన్నాయి. ఓకేనా, జెరండ్. ఓకేనా, జెరండ్ అనేది ఏంటంటే జనరల్గా V4లో వస్తుంది. అంటే ఇప్పుడు జెరండ్ అంటే ఒక వర్బుని నౌన్ కనుక యూజ్ చేస్తే జెరండ్ అంటాం. ఓకేనా, సో అది ఒక చాప్టర్ వీడియోలో చెప్తాను, ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, కొన్ని వర్బ్స్. ఓకేనా, కొన్ని వర్బ్స్ ఏంటనంటే మనకి జెరండ్ ఫామ్ని తీసుకుంటాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను, హీ డిసైడెడ్ టు గో దేర్. ఓకేనా, సో డిసైడెడ్ అనేది ఇక్కడ ఏం తీసుకుంది, ఇన్ఫినిటివ్ 2+V1. సిమిలర్లీ కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఓకేనా, కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను. ఓకేనా, సో ఫినిష్డ్. ఓకేనా, ఫినిష్డ్. ఇప్పుడు ఫినిష్డ్ తర్వాత ఏది రావాలి, ఇన్ఫినిటివ్ రావాలా, జెరండ్ రావాలంటే ఇది జెరండ్ తీసుకుంటుంది. ఓకేనా, ఏది తీసుకుంటుంది, జెరండ్. హీ ఫినిష్డ్. ఓకేనా, హీ ఫినిష్డ్. ఓకేనా, ఈటింగ్ ఫుడ్. ఓకేనా, టు ఈట్ కాదు,
ఈటింగ్ V4 అంటే ఈ జెరండ్ ఫామ్ రావాలి. ఓకేనా? జెరండ్ ఫామ్. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనదర్ రాస్తున్నాను చూడండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి స్టార్ట్ కానీ, ఓకేనా? స్టార్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాప్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? అందులో ఒకటి ఏంటనంటే ఇన్సిస్ట్. ఓకేనా? అందులో ఒకటి ఏంటంటే ఇన్సిస్ట్. ఇప్పుడు ఐ స్టార్ట్ ఇప్పుడు పాస్ట్‌లో రాస్తున్నాను. ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. టు ప్రిపేర్ కాదు. ఓకేనా? టు ప్రిపేర్ కాదు. ప్రిపేరింగ్. ఓకేనా? సో, ఏంటి V4. సో, జెరండ్ ఫార్మ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏంటండి స్టార్టెడ్ అనేది V4 తీసుకుంటా. ఐ స్టాప్డ్ ఇది పాస్ట్‌లో వచ్చినా, ప్రెజెంట్‌లో వచ్చినా సేమ్ అండి. ఐ స్టాప్డ్ ప్రిపేరింగ్. ఓకేనా? సో, ఇన్సిస్ట్ దీన్ని ఒకసారి పాస్ట్‌లోకి మార్చండి. ఇన్సిస్టెడ్. ఇన్సిస్ట్ వచ్చినా, ఇన్సిస్టెడ్ వచ్చినా తర్వాత ఏం రావాలి? జెరండ్ ఫార్మే రావాలి. ఓకేనా? జెరండ్ ఫార్మ్. ఓకేనా? ఐ ఇన్సిస్టెడ్ ఇప్పుడు ఏమొచ్చింది? టు గో వచ్చింది. ఓకేనా? టు గో అంటే ఇది ఇన్ఫినిటివ్‌లోనే ఉంది కదా! దీన్ని ఈ జెరండ్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి? టు ఉండదు. దీన్ని V4లోకి మార్చాలి అంతే. ఇన్సిస్టెడ్ ఓకేనా? గోయింగ్ ఫర్ ఏ లేట్ నైట్. చూడండి ఇన్సిస్టెడ్. టు గో ఇచ్చాడు. అంటే సో, ఇక్కడ మీకు టాపిక్ తెలియనిది ఇది కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. ఓకేనా? నాన్ ఫైనైట్స్ తెలవాలి మనకి. సో, ఇక్కడ టు గో అనేది కాదు. గోయింగ్ అని రావాలి. పార్ట్ సిలో మనకి మిస్టేక్ ఉంది. ఓకేనా? సో, సి ఎక్కడుంది? ఇగో ఇది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో, నేను ఇక్కడ జస్ట్ మీకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాన్ ఫైనైట్ అనేది ఒక చాప్టర్ చెప్తాను. ఓకే. సో, నెక్స్ట్ ఇది చూడండి. హీ ప్రిటెండెడ్ దట్ హీ నోస్ నథింగ్ అబౌట్ ద సీక్రెట్ ప్లాన్ డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. హీ ప్రిటెండెడ్ అతను ఏంటంటే నటించాడు. ఎలా? దట్ హీ నోస్ నథింగ్ అతనికి ఏం తెలవనట్టు నటించాడు. చూడండి ఇది సబ్జెక్ట్. ఓకేనా? ప్రిటెండెడ్ V2. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి అతను నటించాడు. ఏంటిది? ఏం తెలియనట్టు. అంటే నటించాడు అంటే అంతకు ముందే కదా ఇది జరిగింది. ఓకేనా? అంటే అతను నటించాడు. ఎలా నటించాడు? ఏం తెలియనట్టుగా. అంటే ఇది పాస్ట్‌లోనే ఉంది కదా! చూడండి దట్ హీ నోస్. ఓకేనా? నోస్ అనేది ఏంటండి? V5. ఓకేనా? సో, మనకి నో అనేది V1, న్యూ అనేది V2 అవుతుంది. ఓకేనా? నోన్ అనేది V3 అవుతుంది. ఓకేనా? నోయింగ్ అనేది V4, నోస్ అనేది ఏమవుతుంది? V5. ఓకేనా? V5 ఎక్కడ యూజ్ చేస్తాం? V1 అయినా, V5 అయినా ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్. దీనికి పాస్ట్ ఫార్మ్ ఏంటి? న్యూ. ఈ ప్రిటెండెడ్ అని అంటే ఇది కూడా మనకి పాస్ట్‌లోనే ఉండాలి కదా! ఓకేనా? అతను నటించాడు. ఏంటి? తెలియనట్టుగా. ఇది ప్రెజెంట్‌లోకి వచ్చింది. కాబట్టి దీన్ని ఏంటండి? న్యూ అని ఇవ్వాలి. ఓకేనా? సో, నోస్ అని ఇచ్చారు. సో, పార్ట్ బిలో మనకి మిస్టేక్ ఉంది. పార్ట్ బి ఎక్కడుంది? సో, బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో, ఈ లెవెల్‌లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనివల్ల కొంచెం ఐడియా వస్తుంది. ఏంటి మ్యాటర్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ కనుక చూస్తే నాట్ ఓన్లీ హీ ఇగ్నోర్ ద వార్నింగ్స్ బట్ హీ ఆల్సో మార్క్డ్ ది ఎల్డర్స్. ఓకే. సో, వాట్ ఈస్ ద గ్రామటికల్ మిస్టేక్ అండి? ఓకేనా? వాట్ ఈస్ ద గ్రామటికల్ మిస్టేక్ ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి జనరల్‌గా ఓకేనా? జనరల్‌గా ఏంటనంటే ఒక సింటాక్స్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? సబ్జెక్టు, వర్బు ఆ తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్ రావాలి. అంతే కదా! ఇదొక అంటే చాలా స్ట్రక్చర్‌లలో ఇదొకటి. ఓకేనా? సో, ఇక్కడ హీ నోస్, హీ నోస్ ఇట్. ఓకేనా? సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఓకేనా? ఇది జనరల్ స్ట్రక్చర్. ఇంకా చాలా ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ అయ్యేదుంటే హెల్పింగ్ వర్బ్ ముందుకొస్తుంది. ఓకేనా? ఇదొకటి. అయితే మనకొక కాన్సెప్ట్ ఉంది. ఒక కాన్సెప్ట్ ఏంటనంటే ఇన్వర్షన్ అని అంటారు. ఓకేనా? ఇన్వర్షన్. ఓకేనా? ఇన్వర్షన్. ఇన్వర్షన్ అని అంటే వర్బ్ ముందుకొస్తుంది. జనరల్‌గా ఇక్కడ ఏంటి? హెల్పింగ్ వర్బ్. వర్బ్ ముందుకొస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? వర్బ్ ముందుకొస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మరి ఏంటి ఇదనంటే ఓకేనా? ఇప్పుడు చూడండి హీ నోస్ అని రాసాం కదా! హీ నోస్. ఇది ఏ టెన్సు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకొకటి నేను ఇక్కడ సెంటెన్స్ రాస్తున్నాను. ఓకేనా? సో, జనరల్‌గా ఒకసారి ఇది చూడండి. ఓకేనా? ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హీ హాస్ నోన్. ఓకేనా? హీ హాస్ నోన్ అని ఉంది. ఇప్పుడు సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ఏంటండి? మెయిన్ వర్బ్ ఉంది.
ఈ హెల్పింగ్ వర్బ్‌ను సబ్జెక్ట్‌కు ముందుకు తీసుకురావడం. అంటే హ్యాస్ హీ నోన్. ఓకేనా? హ్యాస్ హీ నోన్. అది మనకి ఇన్వర్షన్ అవుతుంది. ఓకేనా? ఇన్వర్షన్. అయితే మ్యాటర్ ఏంటి ఇక్కడ అనంటే, అసలు కొన్ని వర్డ్స్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇన్వర్షన్ యూజ్ చేయాలి. ఇన్వర్షన్ అంటే అర్థమైంది కదండీ! హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఓకేనా? సబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు నేను ఏంటంటే చూడండి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్‌లీ. ఓకేనా? ఇక్కడ స్కేర్స్‌లీ. ఓకేనా? స్కేర్స్‌లీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ. ఓకేనా? నాట్ ఓన్లీ. ఇవి ఈ సెంటెన్స్ వీటితోని బిగిన్ అయితే ఇన్వర్షన్ వాడాలి. ఇన్వర్షన్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, సబ్జెక్టు ఓకేనా? ఏం రావాలి? తర్వాత రావాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ కనుక చూస్తే ఒక సెంటెన్స్ చూడండి. నాట్ ఓన్లీ హీ, ఇగ్నోర్. నాట్ ఓన్లీతోని స్టార్ట్ అయింది. తర్వాత సబ్జెక్ట్ ఉంది. అంతే కదా! నాట్ ఓన్లీతోని బిగిన్ అయితే ఏం వాడాలి? ఇన్వర్షన్ వాడాలి. ఏం వాడాలి? ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి. చూడండి నాట్ ఓన్లీ తర్వాత ఏముంది? సబ్జెక్ట్ ఉంది. మరి ఏం రావాలి ముందుకు? హెల్పింగ్ వర్బ్ రావాలి. మరి ఎక్కడుంది హెల్పింగ్ వర్బ్? అక్కడ ఉంటే కదా తీసుకొచ్చేదని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి. నాట్ ఓన్లీ హీ ఇగ్నోర్ ద వార్నింగ్స్ బట్ ఆల్సో హీ మార్క్డ్ ద ఎల్డర్స్. చూడండి ఇక్కడ క్లియర్‌గానే ఉంది. ఓకేనా? మార్క్డ్. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్. బట్ ఆల్సో హీ మార్క్డ్ ది ఎల్డర్స్ అంటే వెక్కిరించాడు అన్నట్టు. ఓకేనా? అది. సో, ఇప్పుడు ఇది ఏ టెన్స్‌లో ఉంది? ఓకేనా? ఏ టెన్స్‌లో ఉంది? పాస్ట్ టెన్స్. హీ ఆల్సో చూడండి. హీ ఆల్సో మార్క్డ్. మార్క్డ్ అంటే సబ్జెక్టు వి2. ఇది కూడా పాస్ట్‌లోనే ఉండాలి. ఓకేనా? పాస్ట్‌లోనే ఉండాలి. ఇప్పుడు పాస్ట్ టెన్స్‌లో హెల్పింగ్ వర్బ్ ఏది? మనకు డిడ్ అనేది యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్‌లో డిడ్ ఇప్పుడు ఏది? డిడ్ అనేది పాస్ట్ టెన్స్. ఓకేనా? కాబట్టి సబ్జెక్ట్‌కు ముందుకు ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ ఏది పాస్ట్ టెన్స్‌లో? డిడ్. అంతే కదా! సింపుల్ పాస్ట్‌లో. ఓకేనా? అంటే ఏం రావాలి? నాట్ ఓన్లీ. ఓకేనా? డిడ్ హీ. ఓకేనా? డిడ్ హీ. ఓకేనా? డిడ్ తర్వాత డిడ్ వచ్చిందంటే తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి? వి1. చూడండి ఇగో ఇగ్నోర్. ఇగ్నోర్ అనేది ఓకేనా? ఇగ్నోర్ అనేది వి1. ఇగ్నోర్డ్, ఇగ్నోర్డ్, ఇగ్నోరింగ్, ఇగ్నోర్స్. సో, ఇక్కడ కరెక్టే ఉంది చూడండి. ఓకేనా? మరి కొందరు అనుకోవచ్చు ఇది ప్రెజెంట్ కదా అని. ఓకేనా? డిడ్ అనేది ఇక్కడ ఉండాలి. ఇక్కడ డిడ్ ఉన్నప్పుడు ఇది ఇగ్నోర్ అవుతుంది. ఇది కరెక్ట్ కానీ. ఓకేనా? మరి పాస్ట్ టెన్స్ ఎలా తెలుస్తుంది చూడండి. ఆల్సో మార్క్డ్. అతని ఒకటి చేయడమే కాదు ఇంకొకటి కూడా చేశాడు. ఇదే పాస్ట్‌లో ఉందనంటే ఇది కూడా పాస్ట్‌లోనే ఉండాలి కదా! ఓకే. సో, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వెషన్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ చూడండి వెరీ సింపుల్. షీ ఫౌండ్ యాన్ యూనిక్ సొల్యూషన్ టు ద కాంప్లెక్స్ లాజిస్టికల్ ప్రాబ్లమ్. ఎక్కడుంది ఎర్రరు? చూడండి. ఓకేనా? షీ ఫౌండ్ యాన్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ యూనిక్ అని ఉంది. ఓకేనా? యూనిక్. ఇప్పుడు అసలు ఏంటి ఇక్కడ ఎక్కడ ఉంది ఎర్రరు అని అంటే చూడండి మనకి ఏ యాన్. ఓకేనా? ఏ యాన్. జనరల్‌గా ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఇండెఫినిట్ ఆర్టికల్ ఇది. ఓకేనా? ఒక వర్డు ఫస్ట్ లెటర్ కనుక ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ ఇస్తే ఏ సౌండ్? కాన్సోనెంట్ సౌండ్ ఇస్తే ఏ రావాలి. అందులో ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ సౌండ్ ఇస్తే యాన్ రావాలి. ఓకేనా? యు అనేది లెటర్ అండి. లెటర్ పైన డిపెండ్ అయ్యి ఉండదు. నేను ఇక్కడ ఒక 2 వర్డ్స్ రాస్తున్నాను చూడండి. అండర్‌స్టాండింగ్. ఓకేనా? అండర్‌స్టాండింగ్. యూనివర్సిటీ. ఇప్పుడు ఈ 2 ఒకటే. యుతోనే స్టార్ట్ అయింది. యుతోనే స్టార్ట్ అయింది. కానీ ఆ అని చదువుతున్నాం ఇక్కడ. ఇక్కడ యు అని చదువుతున్నాం. ఆ అనేది ఓవెల్ సౌండ్. యు అనేది కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏం రావాలి? ఏ రావాలి. ఇప్పుడు యాన్ అండర్‌స్టాండింగ్ అనాలి. ఏ యూనివర్సిటీ అనాలి. ఓకేనా? కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏమనాలి? ఏ. ఓకేనా? ఏం యూజ్ చేయాలి? ఏ. అదే ఓవెల్ సౌండ్ వస్తే యాన్. కాబట్టి ఇప్పుడు చూడండి యూనిక్. యు అనేది ఏంటి? కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏం రావాలి? ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ రావాలి. ఏమొచ్చింది? యాన్ వచ్చింది. బిలో మిస్టేక్ ఉంది. సో, ఆన్సర్ ఈస్ బి. ఐ హోప్ ఆల్ దీస్ క్వెషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో, వెయిట్ అంటిల్ దెన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి మీరు డెఫినెట్గా ఏ డౌట్ ఉన్నా మీరు అడగవచ్చు కమెంట్ సెక్షన్లో. నేను ఫ్రీ టైంలో డెఫినెట్గా వీటికి రెస్పాండ్ అవుతాను. ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to it and also
Share this video with your friends who are preparing for competitive exams, and also share your experience. Okay, share your opinion about this video in the comment section below. Okay, I would be very happy if you share your opinion. Okay, thank you.